ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఒకటి కొండగట్టు ఆంజనేయ స్వామి. భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ సుమారు 600 సంవత్సరాల క్రితం వెలిశాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత హనుమాన్ మాల దీక్ష. హనుమాన్ దీక్ష తీసుకున్నవారు మండల కాలం దీక్షను కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. మాల విరమణ చేయాలంటే అంజన్న భక్తులు తమ స్వగ్రామం నుండి ఎక్కువగా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తారు. అయితే అంజన్న మాల వేసుకున్న భక్తులు ఎక్కువగా కాలినడకన అంజన్నను దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే హనుమంతుని అంత బలశాలి కావాలి, ఆ అంజన్న కర్ణ మనపై ఉండాలంటే ఇలా నడక ద్వారా రావడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని దీక్షపరులు అంటున్నారు. నేను గత 8 సంవత్సరాల నుండి మాలేస్తున్నాను. మా సాములందరూ వచ్చేసి పాదయాత్రగా బోధన్ నుండి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల నుండి బాన్స్వాడ వాళ్ళు కానీ, బోధన్ కానీ, రెంజల్ కానీ, నడిపెట్టి ఇటువంటి మండలం నుండి అక్కడి నుండి ఇక్కడికి పాదయాత్ర ప్రతి సంవత్సరం వస్తారు. జయంతి పురస్కరించుకున్న తెల్లవారి మేము దాన్ని విరమించుకొని వెళ్తామండి. జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ ఒక గుంపుగా బయలుదేరి స్వామివారిని మొక్కుతారు. మండుటెండలో కూడా ఈ పాదయాత్ర చేయడం, రామనామస్మరణతో రామదూత దగ్గర రావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుందని దీక్షపరులు అంటున్నారు. మండుటెండలో కూడా దాదాపు 200 నుండి 300 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నామని దీక్షాపరులు లోకల్ 18 తెలిపారు. ఇక్కడికి రావడం ఏంటంటే హనుమాన్ దీక్ష యొక్క ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ దీక్ష మనం వేసుకోవడం వల్ల హనుమాన్ని సేవించే రామదూతలం ఏదైతే ఉందో వాళ్ళని హనుమాన్ భక్తులం అంటాము. దాన్ని మేము శివరాత్రి తెల్లారి అనగా 48 రోజుల దీక్షగా వేసుకొని పాదయాత్రకు వచ్చి మేము కోరికలు ఏమున్నా అన్ని నెరవేరుతాయండి హనుమాన్ దీక్ష. పాదయాత్ర వల్ల రావడం అంటే చాలా మంచిది. అది పాదయాత్ర వల్ల అందరు అంటుంటారు పాదయాత్రలో అదవుతుంది ఇది అవుతుంది వేరే వాళ్ళు సివిల్ వాళ్ళు అంటారు, కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రామనామంలో పాదయాత్ర చాలా సులువుగా అయిపోతుంది. ఎండాకాలం అయినా ఏదైనా వచ్చేస్తారండి, సులువుగా ఉంటుంది. రాముడు దేవుడు ఉంటాడుగా మీద, హనుమాన్ ఎక్కినాక వానరులం అంటారు. హనుమాన్ అంటేనే వానరుడు. అంటే మా ఒక్క విలేజ్ సాలూరు మండలం నుండి 15 మంది వచ్చారు. బోధన్ నుండి ఒక 15 సుమారుగా వస్తూ ఉంటారు. అధిక సంఖ్యలో వస్తారు. సుమారుగా మనకి 500 నుండి 1000 మంది సాముల వరకు పాదయాత్రలు ఉంటారు. కొండపైన ఉండే దేవుళ్ళకు కాలినడకన కొండ ఎక్కుతూ ఆ దేవుడిని ఎక్కువ సంతోషపడతారు. అందుకే 7 కొండలు కూడా చాలామంది కాలినడకన ఎక్కుతారు. అదేవిధంగా ఈ కొండపై ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా కాలినడకన వచ్చే వాళ్ళు మొక్కులు తీర్చుకొని ముడుపులు కడతారని భక్తులు తెలియజేస్తున్నారు.